హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా సంక్రాంతి స్పెషల్ స్వీట్ పొంగల్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఇప్పుడు ఏమేమి కావాలన్నది చూద్దాము. బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, బెల్లము, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కి, నెయ్యి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెసరపప్పును మంచిగా వేయించుకుందాం. మనం ఏ పొంగల్ చేసుకున్నా మనం తీసుకునే పప్పు అన్నది వేయించుకోవాలి. ఎప్పుడు మన స్టవ్ అన్నది సిమ్లోనే ఉంచుకొని ఫ్లేము ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ అన్ని వైపులా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా మిక్స్ చేయకుండా ఉంటామనుకోండి, కింద అంతా వేగిపోతుంది, పైన అలానే ఉండిపోతుంది. అందువల్ల ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనము బెల్లం ఎంత తీసుకోవాలంటే, ఇప్పుడు నేను 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాను కదా, మనము అదే కప్పుతో 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు 2 కలిపి పెసరపప్పు, బియ్యం 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, బెల్లం కూడా 1 కప్పు తీసుకోవాలి, ఈక్వల్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే 3/4 కప్పు బియ్యం తీసుకొని 1/4 కప్పు పప్పు వేసుకుంటారు. నేను అలా వేసుకోలేదు. 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు పప్పు వేసుకున్నాను. సో 2 కలిపి 1 కప్పు, అలా కొలతకి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, లాస్ట్లో మన పెసరపప్పు అనేది మంచిగా వేగిన తర్వాత జస్ట్ అలా బియ్యం వేసి అలా తిప్పేసి స్టవ్ కట్టేయడమే. బియ్యమే మంచిగా వేగాల్సిన అవసరం లేదు. ఆ వేడికి కొద్దిగా వెచ్చపడితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి కొద్దిగా చల్లబడిన తర్వాత మంచిగా కడుక్కోవాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా మనకి గుళ్ళో ప్రసాదంకి పంచి పెడతారు కదా, అలా ఉంటుంది. అంతే టేస్ట్గా ఉంటుంది, అంతే బాగా వస్తుంది మన పొంగల్ అన్నది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. అది తొక్క ఉంటుంది కొద్దిగా, మాది ఇంటిది పెసరపప్పు, అందువల్ల కొద్దిగా తొక్క ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీళ్ళు ఎలా తీసుకోవాలంటే, మనం 1 కప్పు బియ్యము పెసరపప్పు తీసుకున్నామండి, 4 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. 4 కప్పులు నీళ్ళు తీసుకొని ఇలా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి, ఫస్టే మూత పెట్టకూడదు. అలా మంచిగా పైకి కుక్ అయ్యే వచ్చేంత వరకు మూత పెట్టకూడదు. ఇలా బాగా కుక్ అయ్యి ఒక పొంగు రావాలన్నమాట. ఆ తర్వాతనే మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పొంగి పైకి వచ్చేది. ఎప్పుడైతే విజిల్ వస్తుంది కదా, అప్పుడు మామూలుగా చూడండి, చిన్న కుక్కర్లో మనం పెట్టే లోపల విజిల్ వస్తే ఇలా పొంగి పైకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఇలా పొంగు వచ్చేంత వరకు ఫస్టే ఉడికిన తర్వాత మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పొంగు రాదు. ఇలా అప్పుడే హాఫ్ కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనకి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అది ఆరుతూ ఉంటుంది కదా, ఒక విజిల్ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంని కరిగించుకుందాము. కొద్దిగా నీళ్ళు వేసుకొని, ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం అనుకోండి, 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసి బెల్లము మంచిగా కరిగాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత మనం వడగట్టుకుందాము. ఏదైనా దాంట్లో మన్ను ఏదైనా ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది, అందువల్ల వడగట్టుకుంటే బాగుంటుంది. బెల్లం బాగుందనుకుంటే వడగట్టే అవసరం ఏముండదు. ఒక్కోసారి ఉంటుంది కదా మన్ను, కరిగిపోయింది. ఇప్పుడు వడగట్టుకుందాం. వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటా ఉంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం అన్నది. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వడగట్టుకొని మనం అదే కడాయిలో మళ్ళీ వేసుకునేద్దాం. క్లీన్గా ఉంది చూడండి, చెత్త అంతా ఏం లేదు, క్లీన్గా ఉంది బెల్లము. బెల్లం అన్నది మరీ తెల్లగా లేకుండా కొద్దిగా మంచి కలర్ ఉంటుంది కదా, ఆ బెల్లం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా జిగురు పాకం వచ్చేంత వరకు మనము దాన్ని ఉడికించుకోవాలి. మరి పాకం అలా కాదు, మనం కొద్దిగా అది జ్యూస్ ఉంటుంది కదా, అది కొద్దిగా జిగురు అవ్వాలి, అంతవరకు మనము ఉడికించుకోవాలి.
చూసారా, లాస్ట్ డ్రాప్ అన్నది అలా కొద్దిగా నిదానంగా పడితే సరిపోతుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి, గట్టి పడకుండా ఉంటుంది. ఎంత లూజ్గా మనం ఎలా వండుతామో అలానే ఉంటుంది పొగల. ఎంత టైం పెట్టినా కూడా పొంగల్ అన్నది గట్టిపడదు. ఎప్పుడైనా మనకి ఒకవేళ రైస్లో నీళ్ళు తగ్గిపోయాయి, ఇంకా కొద్దిగా వాటర్ కావాలి అనిపిస్తే పక్కన మనం కొద్దిగా వేడి నీళ్ళు కాసి మనం రైస్లోకి వేసుకోవచ్చు. రైస్లోకి వేసి కొంతసేపు ఉడికిచ్చిన తర్వాత మనం దీంట్లోకి వేసుకోవాలి, బెల్లం పాకంలోకి. చూసారా, మనం వేసుకున్న నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది. 4 కప్పుల కన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ 4 కప్పుల కన్నా తక్కువ అవ్వకూడదు. ఇప్పుడు మనము ఆ రైస్ని, ఉడికించుకున్న రైస్ని అంతా దీంట్లోకి వేసుకునేద్దాం. రైసు పప్పు ఉడికించుకున్నాం కదా, అది. ఇలా వేసుకొని ఇంకొంతసేపు మంచిగా మిక్స్ చేసుకొని బాగా మన రైస్లోకి, పప్పులోకి స్వీట్ అన్నది పట్టేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి మనము జీడిపప్పు, ద్రాక్షతో నెయ్యి వేసి పోపులాగా వేసుకుందాం. యాలక్కి పౌడర్ కొట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ అన్నా మనం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత జారుడుగా ఉంది కదా, మనకి ఇంకా జారుడు కావాలంటే మనం కొద్దిగా నీళ్ళు కాసి మనం రైస్లోకే వేసుకోవచ్చు నీళ్ళు అన్నది. ఈ పక్క నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మనము జీడిపప్పు, ద్రాక్ష వేయించుకుందాం. కట్టేసాను స్టవ్. కట్టేసి యాలక్కి పౌడర్ వేసుకొని ఆ పక్క నెయ్యి వేడవుతూ ఉంటుంది కదా. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత మనము జీడిపప్పు, ద్రాక్ష వేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు వేసుకొని జీడిపప్పు మంచిగా వేగిన తర్వాత ఇంకా కట్టేస్తాం స్టవ్ అన్నప్పుడు ద్రాక్ష వేసుకోవాలి. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. అలాగే మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.